ఈరోజు మనం పాలిమార్ఫిజం అంటే ఏంటో తెలుసుకుందాం. పాలిమార్ఫిజం అంటే ఒక టాస్క్ని మల్టిపుల్ వేస్లో చేయడమే పాలిమార్ఫిజం అంటారు. ఈ పాలిమార్ఫిజం అనేది ఊప్స్ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అన్నమాట. యాక్చువల్గా పాలిమార్ఫిజం అంటే అర్థం ఏంటంటే పాలి అంటే మెనీ అని, మార్ఫిజం అంటే ఫార్మ్స్ అంటే మెనీ ఫార్మ్స్. ఏదైనా ఒక పని ఎన్ని విధాలుగా చేసినా మల్టిపుల్ వేస్లో చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. అదే ఇక్కడ ప్రోగ్రామ్లో చెప్పుకోవాలంటే ఒక సింగిల్ మెథడ్ ఎన్ని డిఫరెంట్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుందో ఆబ్జెక్ట్ కాల్ చేస్తుందో దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్ అనేది ఒక క్లాస్ ఉంది, క్యాట్ అనేది ఒక క్లాస్ ఉంది. ఆ రెండు స్పీక్ మెథడ్లో రాసామనుకోండి, అదే డాగ్కి క్యాట్కి సపరేట్గా స్పీక్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి ఏం చేస్తాయి, డాగ్ అన్న స్పీక్ మెథడ్లో నేను బౌ అని రాశాను, క్యాట్ అన్న స్పీక్ మెథడ్లో మియామ్ అని రాశాను. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ కాల్ చేస్తామో దీనికి ఒక అవుట్పుట్ వేరేలా వస్తుంది, దీనికి ఒక అవుట్పుట్ వేరేలా వస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, ఈ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఏమన్నాం, క్యాట్కి డాగ్కి మెథడ్స్ రాసుకున్నాం. ఇప్పుడు క్లాస్ రాసుకుని మెథడ్స్ రాస్తున్నాను. ఇక్కడ డాగ్ అన్న క్లాస్ రాశాను, ఆ తర్వాత స్పీక్ అన్న మెథడ్ రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ ప్రింట్ బోగో అని రాస్తున్నాను. అదే క్యాట్ క్లాస్ రాసి స్పీక్ అన్న మెథడ్ రాసి సేమ్ మెథడ్ రాసుకుని ఇక్కడ ప్రింట్ మియావ్ అని రాశాను. ఇప్పుడు నాకు 2 క్లాసెస్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని క్యాట్కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు డాగ్ ఉన్న మెథడ్ని స్పీక్ అన్న మెథడ్ని కాల్ చేస్తున్నాను. తర్వాత క్యాట్కి ఉన్న మెథడ్ని కాల్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, బౌబౌ అని వస్తుంది, మియావ్ అని వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ చూసారా, బౌబౌ అని వచ్చి మియావ్ అని వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సేమ్ మెథడే, స్పీక్ అన్న సేమ్ మెథడ్, కానీ మల్టిపుల్ వేస్ కింద పెర్ఫామ్ అవుతుంది. ఒక క్లాస్లో ఒక ప్రింట్ మెథడ్ ఉంది, ఒక క్లాస్లో ఇంకొక ప్రింట్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద క్లాస్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజంలో టైప్స్ అని ఉన్నాయి, 5 ఉంటాయి. డక్ టైపింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఇప్పుడు డక్ టైపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డక్ టైపింగ్ అంటే ఏమిటంటే ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నాం అనేది పట్టించుకోదన్నమాట. ఓన్లీ ఆ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అంతే. ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేసాం, ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనేది పట్టించుకోదు. ఓన్లీ ఆ ఆబ్జెక్ట్లో ఆ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేసి అది కాల్ చేస్తుంది. అది ఆబ్జెక్ట్ టైప్ ఏంటి ఇవన్నీ చెక్ చేయదు. ఇప్పుడు డక్ టైపింగ్కి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఇది పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్. ఇప్పుడు డక్ టైపింగ్ ఎగ్జాంపుల్. నేను సేమ్ ఆ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. ఇక్కడ డాగ్ ఉంది, క్యాట్ అని 2 క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 క్లాసెస్కి సేమ్ మెథడ్స్, స్పీక్ అనే మెథడ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నాని డాగ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్లో పారామీటర్ యానిమల్ అని ఇచ్చాను. యానిమల్ అని ఇచ్చి ఇక్కడ యానిమల్ డాట్ స్పీక్ అని రాసాను.
నేను ఎలా రాసుకున్నాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కదా ఈ టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. డాగ్ అనే ఫంక్షన్లో డాగ్ అన్న ఒక ఆబ్జెక్ట్, మళ్ళీ డాగ్ అన్న ఫంక్షన్లో క్యాట్ అన్న ఒక ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో ఏం జరగట్లేదు. ఇందాకే మనం ఎలా రాసాం, డాగ్ డాట్ స్పీక్ అని రాసాం కదా, మనం డైరెక్ట్గా ఇక్కడ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుంది. అది నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను, మెథడ్ తీసుకున్నాను, డాగ్ అన్న మెథడ్ తీసుకుని ఇక్కడ యానిమల్ పారామీటర్ తీసుకున్నాను. ఈ యానిమల్ అంటే ఏమిటి, క్లాస్. తర్వాత ఈ క్లాస్లో స్పీక్ అన్న మెథడ్. సో డక్ టైపింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, మనం ఆబ్జెక్ట్ ఏ టైప్ ఉందో ఏ టైపో దానికి అనవసరం, ఆ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో ఈ ఆబ్జెక్ట్కి స్పీక్ అన్న మెథడ్ ఉంది, అది కాల్ చేస్తుంది. తర్వాత క్యాట్కి స్పీక్ అన్న మెథడ్ ఉంది, సో అది కాల్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూస్తే బోబో అని వచ్చి మియావ్ అని వచ్చింది. సో ఇది డక్ టైపింగ్ ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత మెథడ్ ఓవర్లోడింగ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సి జావాలో ఉన్నట్టు ఇక్కడ పైథాన్లో సపోర్ట్ చేయదన్నమాట. కానీ మెథడ్ ఓవర్లోడింగ్ సేమ్ మెథడ్ డిఫరెంట్ మెథడ్స్లో ఒకే క్లాస్లో ఉండకూడదు. కానీ డిఫరెంట్ పారామీటర్స్ డిఫాల్ట్ పారామీటర్స్ ఇచ్చి ఉండొచ్చు. అదే టూ సేమ్ మెథడ్స్లో ఉండకూడదు, ఒక మెథడ్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి దీంట్లో. నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ ఓవర్లోడింగ్, ఈ పైథాన్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, ఆ తర్వాత మాన్యువల్ చెకింగ్ ద టైప్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ టు ఏ మెథడ్. సో ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకుని మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు పైథాన్లో. ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్. ఫస్ట్గా నేను డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటాను. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్ ఓవర్లోడింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు దాంట్లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్ అన్నది ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. తర్వాత యాడ్ అని ఒక మెథడ్ యాడ్ చేసుకున్నాను. దీనికి ఆర్గ్యుమెంట్స్ నేను ఏమి ఇచ్చుకున్నాను అయితే ఏ అని ఒకటి, తర్వాత డిఫాల్ట్గా బి ఈక్వల్ టు 0 అని ఇచ్చుకున్నాను. తర్వాత సి కూడా డిఫాల్ట్గా 0 అని ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు ఇచ్చుకున్నానో నేను తర్వాత చెప్తాను. తర్వాత రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాశాను. ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ క్యాల్ డాట్ యాడ్ అని రాసుకొని 5,3 అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమవుతుంది, ఏలో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. సో 5 అనేది ఏలో ఇది 5 అనేది ఏలో పాస్ అవుతుంది. తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను, 3 ఇచ్చాను. ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ 0 ఉంది. 0 ప్లస్లో నాకు 3 అనేది పాస్ అవుతుంది, బి అనేది. తర్వాత నేను సిలో ఏమి ఇవ్వలేదు, ఇక్కడ వేరే ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. సో కాబట్టి సి అనేది డిఫాల్ట్గా 0 ఉండిపోద్ది అనమాట. అందుకనే నేను ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే 8 అని వచ్చింది. 5 + 3 8 కదా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, క్యాల్ డాట్ యాడ్ 5 అని ఇచ్చింది. 5 అని ఇస్తే నాకేమవుతుంది, నాకు 5 అనే వచ్చింది అవుట్పుట్. ఎందుకు వచ్చింది, ఈ డిఫాల్ట్ పారామీటర్స్ B = 0, C = 0 అలాగే ఉండిపోతాయి, ఏం పాస్ చేయలేదు కాబట్టి.
ఓన్లీ ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ అనేది మనం పాస్ చేసుకున్నాం కాబట్టి 5 అనేది వచ్చింది. ఇప్పుడు 3 కూడా పాస్ చేసుకున్నాం, 3 ఆర్గ్యుమెంట్స్ కూడా. క్యాల్ డాట్ యాడ్ 5, 3, 3 అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఏబిసి 3 కూడా పాస్ చేసుకున్నాను. 3 కూడా పాస్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 10 అని వచ్చింది. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్తో మనం మెథడ్ ఓవర్లోడింగ్ని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా సరే మనం ఇలాగ ఓవర్కమ్ చేయొచ్చు పైథాన్లో. ఇది డిఫాల్ట్ మెథడ్ ఓవర్లోడింగ్లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను కదా, ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, స్టార్ ARGSని, ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ దేనికంటే వేరియబుల్ అంటే ఒక నంబర్ ఆఫ్ వాల్యూస్ పాస్ చేసుకోవడానికి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం ABC అని, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 2 నాకు పాస్ అయ్యాయి. అదే ఒకవేళ ఇక్కడ నెంబర్ ఆఫ్ 5 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, 5 వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ 5 వాల్యూస్ నాకు ఒకే నెంబర్లో స్టోర్ అవ్వాలంటే నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడుకుంటాను. క్లాస్ మ్యాథ్ ఆపరేషన్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా నేను యాడ్ అనే మెథడ్ రాసుకుంటాను. యాడ్ అనే ఇలా మెథడ్ రాసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏబిసిలో ఇది తీసేసి నేను స్టార్ ఆర్గ్స్ అని ఇచ్చుకుంటాను. ARGS యాడ్ చేసి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సమ్ అన్న ఒక బుల్టెన్ ఫంక్షన్ ఉంది కదా మనకి, ఈ సమ్లో ARGS అని ఇచ్చుకుంటాను. అప్పుడు నాకేమవుతుంది, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా సరే అది పాస్ అయ్యి నాకు సమ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ మ్యాథ్స్ అన్న ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మ్యాథ్ ఆపరేషన్స్కి మ్యాథ్స్ డాట్ యాడ్ అని ఇచ్చుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5, 10 2 పొజిషనల్ 2 వాల్యూస్ ఇస్తున్నాను. నాకేమొచ్చింది? 15 అని వచ్చింది. ఎందుకు వచ్చింది? 5, 10 ఆ రెండు కూడా ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో వెళ్ళి పాస్ అయ్యి ఆ రెండు సమ్ అయ్యి నాకు ఇస్తుంది. ఒకవేళ 2 ఇవ్వాలా 3 అనే ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. మ్యాథ్స్ డాట్ యాడ్ అని ఇచ్చుకొని 1, 2, 3 అని ఇచ్చాను. నాకు ఈ 3 కూడా సమ్ అయ్యి నాకు 6 అని వచ్చింది అవుట్పుట్. తర్వాత ఇప్పుడు 4 ఇస్తాను. మ్యాథ్స్ డాట్ యాడ్ అని ఇచ్చుకొని 4, 3, 5, 6 ఇక్కడ 4 వాల్యూస్ ఇచ్చాను. 4 వాల్యూస్ నాకు పాస్ అయ్యి 18 అని వచ్చింది. ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్లోడింగ్లో. ఆ తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను కదా, KWARGS అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తాయంటే బేస్డ్ ఆన్ కండిషన్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం ఏదైతే పాస్ చేసుకున్నామో వేరియబుల్స్ ఇక్కడ పాస్ చేసుకోవటం వాల్యూస్, అది ఆర్గ్యుమెంటెడ్ బేస్డ్ వాల్యూస్ కూడా పాస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ గ్రీట్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఒక క్లాస్ తీసుకున్నాను ఇలా గ్రీట్ అని. ఇక్కడ ఒక మెథడ్ తీసుకొని సే హలో అని తీసుకున్నాం ఒక మెథడ్. దీనికి ఇక్కడ మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేసుకున్నాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్. స్టార్ పెట్టుకొని 2 స్టార్స్ KWARGS ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఒక కండిషన్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట. ఏం కండిషన్ అంటే ఒకవేళ నాకు నేమ్ కనుక కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఉంటే
నాకు హలో అని వచ్చి దాని తర్వాత ఆ నేమ్ అనేది రావాలి. ఏమైతే నేమ్ ఇచ్చానో అది హలో అని రాశాను. దాని తర్వాత KWARS ఇలా ఇచ్చుకొని ఇక్కడ నేమ్, ఒకవేళ నేమ్ కనుక కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఉంటే, ఒకవేళ నేమ్ లేదు అనుకుంటే లాంగ్వేజ్ అని ఉంది. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అని రాసుకొని హలో నైస్ టు మీట్ యూ అంట, హలో నైస్ టు మీట్ యూ అని వచ్చి ఆ తర్వాత ఇన్ లాంగ్వేజ్ అని రాసుకున్నాను. అక్కడ ఏమీ లేదు, ఏ ఆర్గ్యుమెంట్ ఏ కీవర్డ్ కూడా లేదు. లేకపోతే నాకు సింపుల్గా ప్రింట్ హలో గెస్ట్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ కదా, సారీ. ఇప్పుడు ఈ కీవర్డ్స్ని ఇక్కడ నేమ్ లాంగ్వేజ్ తీసుకుంటున్నాం కదా కండిషన్ కింద, ఈ కీవర్డ్స్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను, గ్రీట్ ఈక్వల్ టు గ్రీట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను గ్రీట్ క్లాస్కి. గ్రీట్ క్లాస్లో సే హలో అని మెథడ్ ఉంది. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ఎలైజ్ కొన్ని ఖాన్ అని ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు నాకు ప్రింట్ చేసి వస్తే నాకేమొచ్చింది, హలో ఖాన్ అని వచ్చింది. ఎందుకంటే నాకు ఈ కీవర్డ్ అనేది నేమ్ అనేది ప్రజెంట్ ఏముంది. సో కండిషన్ బేస్డ్ వల్ల నాకు హలో ఖాన్ అని వచ్చింది. ఒకవేళ లాంగ్వేజ్ ఉంది, సే హలో అని ఉంది, తర్వాత లాంగ్వేజ్ తెలుగు అని ఉంది అని ఇచ్చింది. తెలుగు అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది, హలో నైస్ టు మీట్ యూ ఇన్ తెలుగు అని వచ్చింది. ఓకేనా. ఆ తర్వాత గ్రీట్ డాట్ సే హలో, నేను ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే నాకు ఏం ప్రింట్ అవుతుంది, హలో గెస్ట్ అని ప్రింట్ అయింది. ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమీ లేదు, మీరు ఒక కీవర్డ్ ఇచ్చి దానికి వాల్యూ ఇస్తారు అంతే. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీరు ఎన్నైనా ఇచ్చుకోండి, అది మొత్తం ఒక ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ అయ్యి దానికి సమ్ అయ్యి వస్తుంది. ఇక్కడ మీరు లాజిక్ రాసుకునే బట్టి ఉంటుంది, సమ్ అవ్వాలా, సబ్ట్రాక్షన్ అవ్వాలా, డివిజన్ అవ్వాలా, ఏమవ్వాలని. ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఒక కీవర్డ్ ఇచ్చుకొని దాని బేసిక్ కండిషన్స్ రాసుకుంటారు. లేకపోతే మీ లాజిక్ బేస్డ్ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాను. ఆ తర్వాత మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏమి లేదు, ఒక 2 క్లాసెస్ పేరెంట్ క్లాస్లో ఉండి సబ్ క్లాస్లో ఉంటే దాన్నే ఓవర్ రైడింగ్ అంటారు. అంటే సేమ్ నేమ్స్ అయ్యి ఉండాలి. ఆ 2 క్లాసెస్లో ఉన్న మెథడ్స్ సేమ్ నేమ్స్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. ఓవర్ రైడింగ్ క్లాస్ యానిమల్ అని తీసుకుంటాను. ఒక క్లాస్ యానిమల్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ స్పీక్ అని తీసుకుంటున్నాను. ఒక మెథడ్ తీసుకుని ప్రింట్ అని రాసి ఈ యానిమల్ స్పీక్స్ అని రాసి, నాకు ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది, స్పీక్ అన్న మెథడ్ ఉంది. తర్వాత వేరే క్లాస్ డాగ్లో సేమ్ మెథడ్ ఉంది, స్పీక్ అని. ఇది బార్క్ అని ఉంది. ఈ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఉంది, ఈ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఉంది. ఆ తర్వాత నేను ఇంకో క్లాస్ ఇచ్చుకుంటాను, క్యాట్ అని.
ఇక్కడ కూడా స్పీక్ అని రాసుకొని ప్రింట్ మీ అని రాసుకుంటాం. ఇప్పుడు ఇది ఓవర్ రైడింగ్ అవుతుంది అంటే అవ్వదు. ఎందుకంటే నేను ఏం చెప్పాను, పేరెంట్ క్లాస్లో సేమ్ మెథడ్ ఉండి చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఉంటే అప్పుడు ఓవర్ రైడింగ్ అవుతుంది అని చెప్పాను. సో ఇది ఓవర్ రైడింగ్ చేయాలంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ కానీ యానిమల్ అని రాసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఓవర్ రైడింగ్ అయింది. ఎందుకు? ఇక్కడ పేరెంట్ క్లాస్లో నాకు స్పీక్ అనే మెథడ్ ఉంది, చైల్డ్ క్లాస్లో కూడా స్పీక్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ క్యాట్కి కూడా యానిమల్ అని ఇస్తాను. ఇది ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. ఈ ఓవర్ రైడింగ్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్పీక్ అని రాశారనుకోండి, దానికి పేరెంట్ క్లాస్లో పేరెంట్ క్లాస్లో ఉన్న స్పీక్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే డాగ్ క్లాస్లో ఉన్న స్పీక్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో మనం ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ యొక్క స్పీడ్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఈ స్పీక్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ డాగ్ అన్న ఆబ్జెక్ట్కి ఇప్పుడు మనం సూపర్ మెథడ్ వాడుకుంటాం. సూపర్ మెథడ్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ నేను ఒక డాగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని స్పీక్ అన్నది రాసుకున్నాను. ఈ స్పీక్ అన్నది డాగ్ మెథడ్లో ఉన్న డాగ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కాకుండా. సేమ్ క్యాట్ కూడా అంతే, క్యాట్ డాట్ స్పీక్. అయితే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ స్పీక్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సూపర్ మెథడ్ వాడుకోవాలి. ఇది ఓవర్ రైడింగ్. ఆ తర్వాత ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే మనం యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనం పాస్ చేసుకుంటామో, అది యాడింగ్ కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దానికి సపరేట్గా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీరు ప్లస్ ఆపరేటర్ వాడారనుకోండి, ఈ ప్లస్ ఆపరేటర్ వాడకుండా ఈ అండర్ స్కోర్ యాడ్ అండర్ స్కోర్ మెథడ్ వాడుతున్నారు అనుకోండి, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి రెండు కంబైన్ అవుతాయి, కన్కాటినేట్ అవుతాయి లేకపోతే యాడ్ అవుతాయి. ఈ మెథడ్స్ ఎప్పుడు వాడుకుంటాం అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ మనకి మ్యాథ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఏ యాడ్ మెథడ్ని వాడుకుంటాం. ఇలాగే చాలా మెథడ్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ మెథడ్ అని, ఈక్వల్ టు మెథడ్ అని, అలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ మెథడ్స్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇది డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ ఆపరేటర్, తర్వాత ఈక్వల్ టు, లెస్ దెన్ ఆపరేటర్. ఇవన్నీ నెంబర్స్ కాదు, ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే. ఇప్పుడు నేను ప్లస్ ఆపరేటర్ చెప్తాను, తర్వాత ఈక్వల్ టు చెప్తాను. ప్లస్ ఆపరేటర్ గురించి చెప్తే మీరు ఇవన్నీ చేసేయగలరు. ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇక్కడ దాకా చేసేయగలరు. లెస్ దెన్ ఈక్వల్ టు, ఈ రిప్రజెంటేషన్ కూడా నేను చెప్తాను దాంట్లో. ఆ తర్వాత ఈక్వల్ టు చెప్తాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీరు దాన్ని చేసుకోగలరు. ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇక్కడ వెక్టార్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ మనకి ఇనిషియలైజేషన్ మెథడ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇనిట్ మెథడ్ గురించి, అది వాడుకుంటున్నాము. ఇనిట్ మెథడ్ వాడుకొని దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటున్నాం, ఎక్స్ కామా వై అని. దీనికి సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, సెల్ఫ్ డాట్ వై ఈక్వల్ టు వై. ఇప్పుడు దీనికి ఎడిషన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఎడిషన్ మెథడ్ యాడ్ చేసుకుంటున్నాం. ఎడిషన్ మెథడ్ యాడ్ చేసుకుని ఇక్కడ రిటర్న్ వెక్టర్ అని రాసుకున్న తర్వాత నేను ఇక్కడ మరి ఎడిషన్ చేయాలి కదా, అప్పుడు సెల్ఫ్ డాట్ ఎక్స్ అని రాసుకుని ప్లస్
అదర్ డాట్ ఎక్స్ అంటే ఏమిటి, దీనికి ఎడిషన్ ఉంది కదా, ఇది దీనికి ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం కదా అదర్ అని, అది. తర్వాత కామ పెట్టుకుని సెల్ఫ్ డాట్ వై ప్లస్ అదర్ డాట్ వై. ఇప్పుడు రిప్రజెంటేషన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇది రిప్రజెంటేషన్ అంటే ఏమిటంటే ఇది ప్రింట్ ఫంక్షన్ లాగా అనమాట. జస్ట్ లైక్ ఏ ప్రింట్ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ రిప్రజెంటేషన్ మెథడ్ వాడుకొని ఇక్కడ రిటర్న్ రాసుకున్న తర్వాత సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై. ఇలా రాసుకున్నాం. ఇక్కడ ఎందుకు రాసుకున్నాం అంటే వెక్టర్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై అంటే ఇక్కడ వెక్టర్ అనేది రిప్రజెంటేషన్ కదా. ఈ రిప్రజెంటేషన్ ఎలా చూపిస్తుంది అంటే మీకు అవుట్పుట్లో చూపిస్తాం. ఇది ఈ వెక్టర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం v1 ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఆఫ్ 2, 3 ఇలా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత v2 ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఆఫ్ 4, 5 ఇలా నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నాకు ఎడిషన్ పెర్ఫామ్ అవ్వాలి. అప్పుడు రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇక్కడ v1 ప్లస్ v2 చేసుకున్నాం. ప్రింట్ రిజల్ట్ అని రాసాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం చూపిస్తో చూద్దాం. ఇక్కడ నాకేమొచ్చింది, వెక్టర్ 6, 8 అని వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు. ఎప్పుడైతే ఈ v1 ఈక్వల్ టు వెక్టర్ 2, 3 అని ఇచ్చామో సెల్ఫ్ డాట్ ఎక్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. సెల్ఫ్ డాట్ వై ఏమవుతుంది, 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ తర్వాత ఈ v2 వెక్టర్ ఉంది కదా 4, 5, ఈ 4, 5 ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ అదర్ ఉంది కదా, ఈ అదర్లో వెళ్ళి 4, 5 అదర్ డాట్ ఎక్స్ అనేది 4, తర్వాత అదర్ డాట్ వై అనేది 5. సో ఈ రెండు ఎడిషన్ చేసి నాకు ఏం చూపించింది, వెక్టర్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎక్స్. సెల్ఫ్ డాట్ ఎక్స్ అంటే ఏంటి, 6, సెల్ఫ్ డాట్ వై అంటే 8. ఇలా ఎడిషన్ చేసి నాకు చూపిస్తుంది అన్నమాట. మీరు అనుకోవచ్చు మామూలుగా ఎడిషన్ చేయొచ్చు కదా, ఇలాగే యాడ్ మెథడ్ వాడటం ఎందుకని. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ పాస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ పాస్ చేసుకున్నాం అనుకోండి ఒక క్లాస్లో, అప్పుడు ఈ మెథడ్స్ అనేది వాడతాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఎడిషన్. ఇప్పుడు ఈక్వల్ టు చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్ అని క్రియేట్ చేసుకున్నాను, ఒక క్లాస్ పాయింట్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇనిషియలైజేషన్ మెథడ్ వాడుతున్నాను. ఇక్కడ x, y సేమ్ ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, సెల్ఫ్ డాట్ వై ఈక్వల్ టు వై. ఇక్కడ మెథడ్ ఏమొస్తుంది, నాకు ఈక్వల్ టు కాబట్టి ఈ క్యూ అని ప్రెస్ చేస్తే నాకు సజెషన్ చూపిస్తుంది ఇక్కడ. సో అది ఎంటర్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఇక్కడ రిటర్న్ సేమ్ కాన్సెప్ట్, సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈజ్ ఇందాక ఏం రాసుకున్నాం, ప్లస్ రాసుకున్నాం, ప్లస్ చేసాం కాబట్టి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈక్వల్ టు చేయాలి కాబట్టి అదర్ డాట్ ఎక్స్ అండ్ సెల్ఫ్ డాట్ వై ఈజ్ ఈక్వల్ టు అదర్ డాట్ వై. ఇప్పుడు రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత నాకు అవుట్పుట్ ఎలా కావాలో అది రాసుకుంటాం. పాయింట్ సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై. నాకు అవుట్పుట్ ఈ ఫార్మాట్లో చూపిస్తుంది. ఇప్పుడు
నేను 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాను. పాయింట్ అని తీసుకుని 1, 2 ఫస్ట్, తర్వాత P2 పాయింట్ అని తీసుకుని మళ్ళీ 1, 2 తీసుకున్నాను. మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్ కూడా P3 = పాయింట్ 3, 4 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని నాకు కావాలి. అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఫస్ట్ నేను ఎలా కంపేర్ చేసుకుంటాను అంటే P1ని P2ని కంపేర్ చేసుకుంటాను. ఆ రెండు ఈక్వలా కాదా అని చూసుకుంటాను. తర్వాత P1ని P3ని కంపేర్ చేసుకుంటాను. ఆ రెండు ఈక్వలా కాదా చూస్తాను. P1 ఒక ఆబ్జెక్ట్ = P2 ప్రింట్ P1 = P3 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే నాకు ట్రూ ఫాల్స్ అని వచ్చింది. ఇక్కడ ఎందుకు ట్రూ ఫాల్స్ అని వచ్చిందంటే P1 1, 2 అంటే ఇక్కడ self.x self.yలో స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏముంది P2 1, 2 సేమ్ సెల్ఫ్ other.x other.y సేవ్ చేసుకున్న తర్వాత రెండు కంపేర్ చేసుకుని నాకేం చూపిస్తుంది, ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ ట్రూ వస్తుంది. అప్పుడు నాకు రిటర్న్ అనేది ట్రూ వచ్చింది. ఇప్పుడు P1 = P3 1, 3 2, 4 ఇక్కడ 1 = 3 కాదు, 2 = 4 కాదు, అందుకనే అప్పుడు నాకు ఫాల్స్ వచ్చింది. ఇది ఈక్వల్ టు చేసుకుంటాం కదా మనం నార్మల్గా, ఆ ఫంక్షన్ అన్నమాట. ఇవన్నీ ఫంక్షన్స్ మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనేం చెప్పానంటే యాడ్ ఎడిషన్ చెప్పాను, తర్వాత ఈక్వల్ టు చెప్పాను, తర్వాత రిప్రజెంటేషన్ చెప్పాను. మీరు కావాలంటే ఇవన్నీ ట్రై చేయండి. సేమ్ ఒకే ఫార్మాట్ ఒకే స్ట్రక్చర్లో ఉంటుంది. తర్వాత యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే ఓన్లీ ఒక్కసారి యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది డిక్లేర్ చేసుకుంటాం, కానీ బాడీలో రాయం. ఆ బాడీలో ఆ మెథడ్ని మళ్ళీ వేరే క్లాస్లో యూజ్ చేసుకొని అప్పుడు బాడీలో ఉన్న లాజిక్ని రాసుకుంటాం. యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే సబ్ క్లాసెస్లో, అంటే చైల్డ్ క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎక్కడైతే వాడుకున్నారో ఇంప్లిమెంట్ చేసుకున్నారో మళ్ళీ అక్కడే మీరు లాజిక్ ఆఫ్ కోడ్ మెథడ్ బాడీలో రాసుకోవడానికి అవ్వదు, ఓన్లీ సబ్ క్లాసెస్లో రాసుకోవడానికి అవుతుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే ఇక్కడ ఏబిసి మాడ్యూల్లో ఉంటుంది. అది ఆ ఏబిసి మాడ్యూల్లో నాకు యాబ్స్ట్రాక్ట్ అంటే ఏబిసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏబిసి అంటే యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాసెస్ అని, మళ్ళీ దాంట్లో యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ రెండు ఇంపోర్ట్ చేసుకుని మనం యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని రాస్తాం. క్లాస్ యానిమల్ అని తీసుకున్నాను ఒకటి. ఇలా తీసుకున్న తర్వాత ఇది యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ క్లాస్కి ఏబిసి అనేది ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇది యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. తర్వాత ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను, స్పీక్ అన్న మెథడ్. ఇది యాబ్స్ట్రాక్ట్ మెథడా? కాదు. ఇది ఎప్పుడు యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది అంటే ఒక డెకరేటర్ మెథడ్ వాడుకుంటాం యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అని. ఈ డెకరేటర్ మెథడ్ ఎప్పుడైతే వాడుకున్నామో అప్పుడు ఇది మెథడ్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది. నేనేం చెప్పాను, యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేసుకున్నామో అక్కడ మనం లాజిక్ ఆఫ్ కోడ్ మెథడ్ బాడీలో లాజిక్ ఆఫ్ కోడ్ రాసుకోవడానికి అవ్వదని చెప్పాను, కాబట్టి పాస్ అని ఇచ్చుకుంటున్నాను. నేను తర్వాత ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, డాగ్ అని ఇస్తే యానిమల్ అని పేరెంట్ క్లాస్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్పీక్ అన్న మెథడ్ ఉంది కదా పేరెంట్ క్లాస్లో, ఈ స్పీక్ అన్న మెథడ్ నేను ఇక్కడ వాడుకోవచ్చు. స్పీక్ అన్న మెథడ్ వాడుకుని ఇక్కడ నేను మెథడ్ బాడీలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట లాజిక్ ఆఫ్ కోడ్ అనేది. ప్రింట్ బార్క్. తర్వాత ఇంకో క్లాస్ తీసుకున్నాను,
క్లాస్ క్యాట్ అని, ఇక్కడ యానిమల్. తర్వాత నేను ఏం తీసుకుంటాను, ఈ సేమ్ మళ్ళీ ఈ మెథడ్ యూజ్ చేసుకుని దీంట్లో లాజిక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాను. లాజిక్ ఆఫ్ కోడ్ అంటే మీరు ఎలా ఆలోచిస్తారో, మీ రిక్వైర్మెంట్ ఏముందో రాసుకున్నాను. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను ప్రింట్ అని రాసుకున్నాను, తర్వాత మీరు లాజిక్ ఏం ఉంటే అది రాసుకోవచ్చు మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 ఆబ్జెక్ట్స్కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. డాగ్ అని ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ డాగ్ డాట్ స్పీక్ అని రాసుకున్నాను. ఇప్పుడు నాకేమొస్తుంది, బార్క్ అని వచ్చింది. క్యాట్ అని రాసుకున్నాను ఒక ఆబ్జెక్ట్, క్యాట్ డాట్ స్పీక్ అని రాసుకుంటే నాకు ఎగ్జిక్యూట్ చేస్తే యామ్ అని వస్తుంది. సో ముందు వాటికి కూడా సేమే కాదు సార్, మరి దీనికి ఎందుకు అంత స్పెషల్ అంటే ముందు వాటికి అయితే యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాడకుండా, యాబ్స్ట్రాక్ట్ మెథడ్ వాడకుండా చేసుకున్నాం ముందు వాటికి. కానీ దీంట్లో అయితే యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంప్లిమెంట్ చేసాం, తర్వాత యాబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా ఇంప్లిమెంట్ చేసాం. సో అది డిఫరెన్స్. యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే తెలుసు కదా, మనం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని దాంట్లో ఏబీసీ క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకుని యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంపోర్ట్ చేసుకుని అది ఇంప్లిమెంట్ చేసి మనం వాడుకుంటాం. అది యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాసెస్. సో ఇంతవరకే ఈరోజు క్లాస్.